మిత్రుడు అమిత్ భట్ కొత్తగా ఏబీసీ న్యూస్ పేరుతో డిజిటల్ ఛానల్ని ప్రారంభించాడు. ఇది దినదినాభివృద్ధి చెందాలని తనకున్న అనుభవాన్ని రంగరించి ఈ ఛానల్ని ఒక విలువలతో కూడినటువంటి ఏబీసీ న్యూస్ ఛానల్గా పేరు ప్రతిష్టలు సంపాదించాలని అనేక డిజిటల్ మీడియాలో వెబ్సైట్లు అనేకం వచ్చినాయి. ఇవి ఎన్ని వచ్చినప్పటికీ అవన్నీ ప్రజలకు ఉపయోగపడాలి, ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానకర్తలాగా ఉండాలి, ప్రజా సమస్యల్ని వెలుగెత్తి చాటాలి, ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాలకు అండగా నిలబడాలి, ఆ రకంగా జర్నలిజం విలువల్ని కాపాడాలి. కానీ వస్తున్నటువంటి వార్తలు, వింటున్నటువంటి వార్తలు, అనేక యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు ఇవి కొంత విలువలు దిగజారుస్తున్నాయని, జర్నలిస్టు విలువలు పతనమవుతున్నాయని కొంత వాటి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. దాంట్లో ఎంత నిజం ఎంత అబద్ధం అనేటువంటిది పక్కన పెడితే వాటికి తావిచ్చే విధంగా కాకుండా ఈ ఏబీసీ న్యూస్ అనేటువంటిది ప్రధానంగా ఒక కొత్త వరవడిని సృష్టించాలని, డిజిటల్ మీడియాలో వినూత్నటువంటి పద్ధతుల్లో వార్తా కథనాలు ప్రసారం చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తుచూపుని, అదేవిధంగా ప్రజల సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ఉండాలి తప్ప అవి స్వార్థ లాభాల కోసమో స్వప్రయోజనాల కోసం ఛానల్ కాకుండా ప్రజల కోసం ఉపయోగపడాలని, అది దినదినాభివృద్ధి చెందాలని బెస్ట్ విషెస్ అమిత్కి, అదేవిధంగా ఏబీసీ న్యూస్ మరింత దినదినాభివృద్ధి చెందుతుందని, చెందాలని ఆశిస్తున్నాను.